नैव जाने न जाने नान्यं जाने नैव जाने न जाने। श्री सीतारामचंद्र स्वामी भगवान की जय। पवन सुत हनुमान की जय। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं पुंस्याम् महापातकनाशनम् एकैकमक्षरं पुंस्याम् महापातकनाशनम्। हरे नमः। నిన్నటి రోజున లక్ష్మణుడి క్రియాయోగం గురించి చెప్పడం అంతా కూడా నేను చెప్పుకున్నా. పూజా విధానం, స్వామికి ఏ విధంగా పూజ చేయాలి, కర్మయోగం ఏమిటి అనే విషయం మనం ఆ రామచంద్రమూర్తి లక్ష్మణుడికి ఉపదేశించిన విధానాన్ని అద్భుతమైనటువంటి పూజా విధానం అది చెప్పుకోవడం జరిగింది. ఈరోజు నుంచి పంచమ సర్గ 5వ సర్గ ప్రారంభం. మహాదేవ ఉవాచ రామస్తు పర్వతస్యాగ్రే మణిసాడో నిశాముఖే సీతా విరహజం శోకః అసహన్నిదమబ్రవీత్ పశ్య లక్ష్మణ మే సీతా రాక్షసేన మృతా అమృతవా నిశ్చేతుం న జానేధ్యామి భామిని. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తూ ఉన్నాడు, ఓ కాత్యాయని, ఒక రోజున ప్రదోషకాలం రాత్రి సమయంలో ప్రవర్షణగిరి అందు కూర్చున్నటువంటి ఆ స్వామి సీతాదేవి విరహం వలన కలిగిన దుఃఖమును సహించలేక లక్ష్మణుడు అంటున్నాడు, లక్ష్మణ పశ్య లక్ష్మణ మే సీతా రాక్షసేన హృతా బలాత్ మృత అమృతవాదిశ్చేదం న జానేధ్యామి భామి. చూడు, సీతాదేవి బలవంతంగా రాక్షసులు అపహరించినాడు. ఎవడో రాక్షసులు అపహరించినాడు. ఆ సౌందర్యవతి బ్రతికి ఉన్నదో లేక మరణించినదో ఈ విషయంలో నిర్ణయించడం కూడా మనం ఇప్పటి వరకు ఏ సమాచారం లభించడం లేదు. ఎవరైనా ఆమె జీవించి ఉన్నది అన్న విషయం తెలిపినచో అట్టివాడు నాకు గొప్ప మేలు చేకూర్చిన వాడే అవుతాడు. లక్ష్మణ, ఆ మహాసాధ్వి జీవించి ఉన్నదని తెలిసిన వెంటనే ఆమె ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఉండదు, సముద్రం దాటి అయినా సరే అమృతం వలె నేను ఆమెను ఉన్నదాన్ని ఉన్నట్లుగానే వెంటనే తప్పగా తీసుకుని వచ్చేదను. సోదరా, నా ప్రతిజ్ఞ విను. నా జానకిని తీసుకుని వెళ్ళాడు ఎవరైనా సరే వాణిని పుత్రులతో కులముతో సైన్యముతో సహా బూడిద చేసేదను. చంద్రవదన సీత, నన్ను చూడకుండా నిజ దుఃఖముతో రాక్షసుల ద్రావణంగా ఉన్నావు. నీవు ఎలా ప్రాణములను ధరించి ఉండగలవు? ఓ సీత, చంద్రముఖి, నీవు లేకుండా, సీత లేకుండా నాకు చంద్రుడు కూడా సూర్యుడి వల్లే తాపమును కలిగిస్తూ ఉన్నాడు. నీ లేనటువంటి యొక్క జీవితం ఎప్పుడు తాపముగానే ఉన్నది. నాకు మనస్సుకు ప్రశాంతత లేదు అంటున్నాడు, శాంతి లేదు. చంద్రుడు అంటే చంద్రుడు సూర్యుడి వల్లే కనిపిస్తున్నాడు అంటే మనస్సులో శాంతి లేదు. ఓ చంద్ర, నీవు కిరణములతో చెప్పుము, మొదట జానకిని స్పృశించుము. ఆమెను స్పృశించడం వలన కిరణములు శీతలమగును. తరువాత ఆ శీతల కిరణములతో నన్ను స్పృశించుము. అయ్యో, సుగ్రీవుడు కూడా ఇంత దయావీరుడైనాడు. అతడు దుఃఖితుడైన నా వైపు తొంగి చూడయు లేదు కదా. అతడు దుఃఖితుడైనటువంటి నన్ను, నేను దుఃఖితుడై ఉన్నాను, నన్ను కనీసం చూడటం కూడా లేదు కదా. అహో,
అతడు నిష్కంటకమైన రాజ్యమును పొందినాడు. మదిరాపానముకు ఆసక్తులైనాడు. కామములకు బానిసై స్త్రీలచే పరివృతుడై ఏకాంతముగా గడుపుచూ ఉన్నాడు. దీని వలన లక్ష్మణ అతడు మిక్కిలి కృతజ్ఞుడని నాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. శరదృతువు రానే వచ్చినది. శత్రువు వచ్చినది అని తెలిసి కూడా ప్రాణప్రియురాలు సీతను వెతుకుటకై అతడు ఇంతవరకు కూడా రాలేదు, మన కలవడానికి రాలేదు. నేను అతనికి మొదలే ఉపకారం అర్చినాను. అయినను ఆ దుష్టుడు కృతజ్ఞుడై నన్ను మరిచిపోయినట్టుగా ఉంది. నేను సీతను అపహరించి తీసుకెళ్లిన వాడిని నాశనం చేయవలేను. అలాగే సుగ్రీవుని కూడా ఆ నగరము బంధు బాంధవ సమేతుడైనటువంటి అతన్ని కూడా సంహరించదను. వాలి నా చేతులతో వధింపబడ్డట్టుడే సుగ్రీవుడు కూడా సంహరింపబడను అని ఇటు క్రుద్ధుడై రాఘవుడు అన్నాట. లక్ష్మణుడు అన్నాట రాఘవుని చూసి, అన్నా నాకు ఆజ్ఞను నేను ఉన్న ఫలంగా వెళ్ళి దుష్ట మనస్కుడైనటువంటి సుగ్రీవుణ్ణి పరిమార్చి నీ దగ్గరికి తీసుకువచ్చేదను అని పలికి ధనస్సు చేకూని స్వయంగా అమ్ముల పొదిని కూడా తీసుకుని కిష్కింధకుడికి బయలుదేరినాడు. సన్నద్ధుడైనాడు బయలుదేరడం. అప్పుడు రాముడు చెప్పుకున్నాడు లక్ష్మణుని చూసి, నాయన లక్ష్మణ, నీచే అతడు చంపబడదగిన వాడు కాదు. ఆ సుగ్రీవుడు నాకు ప్రియమిత్రుడు. వాడికి నన్ను మిత్రుడే ఉండవు కాదు, వాడు కృతజ్ఞుడు కావచ్చు. కానీ నేను అగ్నిసాక్షిగా మైత్రిని చేశాను కనుక వాడిని చంపడానికి వీల్లేదు. అతన్ని కొంచెం భయపెట్టు, బెదిరించు, వాడి వలె నీవు కూడా చంపబడదు అని మాత్రమే చెప్పి సుగ్రీవుని ప్రతివచనము తీసుకుని వెంటనే తిరుగురము, వాడికి అభిప్రాయం తెలుసుకుని అని అన్నాడు. నీవు తిరిగి వచ్చిన పిదప ఏమి చెయ్యాలనో ఆ పని నిశ్చయంగా నేను చేయను అనగా, అలాగే అని గొప్పనైన పరాక్రమవంతులకు లక్ష్మణుడు వానరులు అందరూ క్రోధములతో దగ్ధము కావలసినట్టుగా, అంటే అందరిని కళ్ళు కాల్చి కోపంగా త్వరగా అంటే పరుగున కిష్కింధ దిశగా వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు పార్వతితో పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, సర్వజ్ఞుడు నిత్యలక్ష్మి సంబంధం గల స్వామి జ్ఞానమూర్తి రాఘవుడు ఒక సాధారణ మానవుడు తన స్త్రీకే శోభించినట్టుగా సీతపరిచే తప్పించుతూ శోభించినాడు. బుద్ధ్యాదులకు కూడా సాక్షిభూతుడు, మాయాకార్యములకు అతీతుడై ప్రవర్తిస్తూ ఉన్నాడు. రాగద్వేషాలు రహితుడు అయినప్పటికీ అతని రాగాది వికారములకు కార్యరూపమైన ఈ శోకమైన అని అన్నట్టుగా నిజమే బ్రహ్మవాక్కు సత్యము చేయుటకు దశరథ మహారాజు తపస్సులకు తగు ఫలం ప్రసాదించుటకు మానుష వేషమున ఆయన ఆవిర్భవించినాడు కనుక సర్వజనులు మాయామోహితులై అజ్ఞానమున మునిగి ఉన్నారే, అట్టి వారికి మోక్షం ఎలా కలగగలదు అని విష్ణు భగవానుడు ఆలోచించి సమస్త లోకముల పాపకర్మ కష్మములను కడిగివేయగల శ్రీమద్ రామాయణం అనే పేరు గల కథను వ్యాప్తి చేయడం కొరకై మానవ లీలను తను ప్రదర్శించేవాడుగా దిగి వచ్చింది. అతను ప్రతి అడగడుగునా కూడా నేను భగవానుడిని చూపించుకుంటే ఇక రామాయణం ఇక్కడ వస్తుంది. ఆయన మానసులో మానవ లీలలు చేస్తేనే రామాయణానికి వస్తుంది. ఆ రామాయణం మనం పారాయణం చేయడం వల్ల వినడం వల్ల మనకి ముక్తి లభిస్తుంది. మానవులే ప్రదర్శించేవాడిగా దిగి వచ్చినాడు. అందుకని వ్యావహారిక ఔచిత్యమునకు తగినట్లుగా, అంటే మానవ అవతార ఔచిత్యమునకు తగినట్టుగా క్రోధము, మోహము, అంతేకాదు కామము వంటి వికారములను ఆయా కాలము తగినట్టుగా గ్రహించి మాయామోహితులు వికారములకు వశీభూతులకు తన జీవులకు తన లీలలతో మోహింపజేస్తూ ఉన్నాడు. కానీ సంపూర్ణ గుణముల యందు అనురక్తుడైనట్లుగా గోచరిస్తూ ఉన్నప్పటికీ మనకి వాస్తవునకు అతడు గుణములకు వశము కానివాడు, గుణాతీతుడు, గుణములే లేని నిర్గుణుడు, విజ్ఞానం
విజ్ఞానమే మూర్తి భవించేటువంటి వాడు, విజ్ఞానమే శక్తిగా గల స్వామి, సర్వసాక్షి అయినవాడు, గుణాన్వితుడు కానివాడు. కావున ఆకాశం ఎట్లు ఇతరులచే అంటియు అంటకుండునట్లుగా ఉండునో అట్లే కామాది వికారములచే రాముడు కూడా లిప్తుడుగా కాకుండా నిర్లిప్తుడుగా ఉన్నాడు. అట్టివాడు అతని శనకాది మునుకుందరు వారికి మాత్రమే రాముడి యొక్క నిజమైనటువంటి లీలలు అని తెలుసును. జనకాదులు మరికొందరు తెలిసిన వారిలో ఉందరు. విశుద్ధ చిత్తులైనటువంటి భక్తులను మాత్రము ఎల్లప్పుడూ ఆ స్వామిని బాగా తెలుసుకుందరు. అట్టి భక్తుల యొక్క చిత్తవృత్తిని అనుసరించియే జన్మలు లేనటువంటి ఆ పరమాత్మ భక్తుల కొరకై బహుధా జన్మించుతూ ఉండు. కనుక భక్తులు ఏ రూపంలో భగవంతుని ఉపాసించురో ఆ రూపమునే ఆయన వారు తెలియవచ్చుతూ ఉన్నాడు అభిప్రాయం. కిష్కింధానగర ప్రదర్శనములకు పోయినటువంటి లక్ష్మణుడు తీవ్రముకు సర్వవానరులను బెదరగొట్టినట్లుగా ధనుష్ఠంకారం చేసినాడట. అతనిని చూచి ప్రాకారముల కొమ్ములను ఉన్నటువంటి కొందరు సాధారణ వానరులు రాళ్ళుతో చెట్ల చేతబట్టుకొని కిలకిలారావులు చేస్తూ ఉన్నారు. ఆ వానరులను చూసి మహాపరాక్రమశాలి లక్ష్మణుడు క్రోధ సంరక్షణలో ఉన్నటువంటి వాడే ధనువును చేతబూని వానర వంశ నిర్మూలనకే నడుము కట్టినట్టుగా ఉన్నాడు. అంతటా శీఘ్రముగా దృష్టి వచ్చి లక్ష్మణుడు వచ్చారని తెలిసి సర్వవానరులను వారించి మంత్రాంగముడరిగిన అంగదుడు లక్ష్మణుడి సమీపంలో వచ్చి సాష్టాంగ దండ ప్రణామం చేసినాడు. ఎవరు? అంగదుడు. అతను కోపంతో ఉన్నాడు అని తెలిసి వెంటనే ప్రేమభావం కలిగి మళ్ళీ వెంటనే ఆ లక్ష్మణుడికి ముందే ఏంటి ఆ ఆదిశేషుడు యొక్క స్వరూపమే. ఆ కోపం ఎలా ఉంటుంది? ప్రేమభావం పొంగి లక్ష్మణుడు అంగదుడిని ఆలింగనం చేసుకుని, నాయన నీవు పొమ్ము, క్రోధం మూర్తి భవించిన శ్రీరాముడు పంపగా నేను వచ్చి తిని నా రాకల గురించి మీ పినతండ్రికి తెలియజెప్పు అనగా అంగదుడు సరే అని వెంటనే వెళ్ళి సుగ్రీవునికి ఈ సంగతి నివేదించినాడు. అంగదుడితో చెప్పినాట, నాయన రావణుడిని చంపేటువంటి ఆ మార్గములు తెరిచే ఉన్నాయి, మూసుకుని పోలేదు. వారిని చంపేటువంటి మార్గములు మూసుకునే ఉన్నాయి, తెరిచే ఉన్నాయి, మూసుకునే పోలేదు అని చెప్పు అని చెప్తాను. అప్పుడు ఆ అంగదుడు సరే అని వెంటనే సుగ్రీవుని దగ్గరికి వెళ్ళి ఈ యొక్క సంగతి నివేదించినాడు. అప్పుడు లక్ష్మణుడు మీద మిక్కిలి క్రోధముచే కనులెరవారినటువంటి కిష్కింధాపుర ద్వారం బయట నుంచి ఉన్నాడని, లక్ష్మణుడు అక్కడ ఉన్నాడని అంగదు చెప్పగానే విని ఆ సుగ్రీవుడు భయపడిపోయినాడు. అంతటా సుగ్రీవుడు తన మంత్రులలో శ్రేష్ఠుడు హనుమను ఉంచి ఇలా చెప్పినాడు భయముతో, నాయన హనుమ, నీవే శ్రేయని వాడు, నీ వెంటనే అంగదులతో వెళ్ళుము. కోపించినటువంటి మహావీరుడు లక్ష్మణుతో వినయముతో శాంతపరిచి వెంటనే మర్యాదపూర్వకంగా అతనిని లోపలికి తీసుకున్నాము. ఇట్లు హనుమను పంపి తారతో కపీశ్వరుడు చెప్తున్నాడు, ఓ తార, నీవు కూడా వెళ్ళము, ఓ పుణ్యశీల. మధురమైన మంచి మాటలతో లక్ష్మణుడు శాంతపరిచి అంతఃపురముకు తీసుకుని వచ్చి ఆ తర్వాత అతని నా ముందు దర్శింపజేయను అని అట్లే అవుగాక అని తార మధ్యద్వారానికి చేరింది. ఇంతలో హనుమ అంగదులతో లక్ష్మణుని సమీపంలో వెళ్ళి శిరస్సు నుంచి నమస్కరించి భక్తిపూర్వకంగా స్వాగతం పలికినాడు. స్వాగతం, ఓ వీరాధి వీరా, నీకు స్వాగతం. ఓ మహానుభావ, నిశ్చంకముగా నిస్సంశయముగా ఈ రాజ్యము, ఈ రాజభవనము నీ యొక్క ఇల్లే. రాజమహిషులను చూచి సుగ్రీవుని కూడా చూడవచ్చు. నీవు ఎటులా ఆజ్ఞాపించడమో అలాగే మేము చేసేది స్వామి. హనుమ చాలా బుద్ధిమంతుడే. ఆ విధంగా హనుమంతుడు నిజంగా పలికినాట అని వినవించినాట హనుమంతుడు. భక్తితో అతని యొక్క కరమును గ్రహించి మారుతి నగర మధ్యం నుండి రాజేంద్ర
అక్కడ గొప్ప సౌధములను చూచుచూ అందించిన యూధ బాధలను గమనించుచూ లక్ష్మణుడు దేవేంద్ర భవనం వంటి కపీంద్రుల భవనాన్ని చేరినాడు. అక్కడ మధ్యద్వారమున తారాదేవి కూర్చుని ఉందట. ఆమె సకలాభరణ భూషితమయ్యి విరాజించి ఉన్నది. ఆమె నేత్రములు మత్తుతో కొద్దిగా ఎరుపెక్కి ఉన్నాయట. తారా మధుర భాషని లక్ష్మణుడు ప్రణామం చేసి చిరునవ్వుతో పలికినందట. రండి వరది గారు, రండి, మీకు శుభమవుగాక. మీరు గొప్ప సాధు స్వభావం గలవారు, భక్తవత్సలుడు. అంటే దీని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? కోపంగా ఉన్నవాడిని మరింత కోపం వచ్చేట్టుగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు. ఏమయ్యా, నీవు వచ్చిన కోపంతో సరే కానీ నువ్వేమి చేస్తున్నది తెలుసుకోవాలని అవసరం లేదా? ముందుగా నువ్వు ఆల్రెడీ మీ గురించి మేము వానలను పంపించాము, తెప్పిస్తూ ఉన్నాము అని రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడకూడదు. కోపంతో ఉన్నటువంటి వాడిని ముందు శాంతపరిచేటువంటి మాటలు మాట్లాడాలి. ఎక్కడైనా ఇంట్లో అయినా ఎక్కడైనా కూడా ముందు శాంతపరిచేటువంటి మాటలు మాట్లాడి వాళ్ళ ఫస్ట్ కోపం తగ్గించుకొని రెచ్చగొట్టే మాటలు మాట్లాడకుండా వాళ్ళు శాంతపరచడం మొదటి యొక్క సాధన. ఆ తర్వాత విషయం చెప్తారు, అది తర్వాత విషయం. కాబట్టి ఒకరు కోపానికి వచ్చినప్పుడు ఒకరు తగ్గి ఉండాలి. ఆ తర్వాత దానికి రెండంతలో 10 తగ్గవచ్చు, అదే విషయం. భర్త తిట్టినప్పుడు కొంత కానుగా ఉండాలి. ఆ తర్వాత మంచిలే, నాకు సమయం వచ్చినప్పుడు నేను చూస్తాను అని ఆ తర్వాత 10 ఎలా చేయొచ్చు. కానీ అది కోపంలో ఉన్నటువంటి దాంతో మనం కూడా కోపంగా మాట్లాడాం అనుకోండి, అగ్నికి ఆజ్యం పోస్తుంటుంది తప్ప దాని ఉపయోగం లేదు. కాబట్టి ఆ అమ్మవారు తారాదేవి మధురంగా మాట్లాడుతూ, రండి మరిది గారు, రండి, మీరు గొప్ప సాధు స్వభావం గలవారు, భక్తవత్సలుడు. మీ భక్తులను భృత్యుడును మిమ్మల్ని అనుసరించు వానరరాజు సుగ్రీవుని మీద మీరు ఏ కారణంలో కోపం ప్రదర్శించి తెలియదు అని. ఎందుకో కోపం, మీరు కోపపడకూడదు దయచేసి. అనేక రోజుల నుండి కూడా ఏ విధమైన సానుభూతి సహకారం లభించగా అతడు దుఃఖములనే పరంపరగా అనుభవించిన మీరే అతని దుఃఖమును నివృత్తి చేసి ఉన్నారు. మీ నుండి ముక్తిని దుఃఖ సముదాయాన్ని మీరే ముక్తిని ప్రసాదించలేదు. మీ దయ వలనే, మీ కృప వలనే మహానది సుగ్రీవుడు రక్షింపబడినాడు. మీ అనుగ్రహం వలనే గొప్ప సౌఖ్యము లభించినది అతనికి. అతడు వానర జాతికి చెందినవాడు కదా, వానరుడు కదా, కనుక కామాసక్తుడై ఉన్నాడు. అందువలన రఘునాథుని సేవ యందు అతడు వెంటనే పాల్గొనలేకపోయి ఉండవచ్చు. ఓ ప్రభు, ఇప్పుడు మీరు మిగుల శీఘ్రముగా వివిధ దేశం నుండి అనేక వానరులు వచ్చినారు. రఘుశ్రేష్ఠ, ఇప్పుడు సమస్త దిశ నుండి మహాపర్వతకారులకు గొప్ప గొప్ప అసంఖ్యాకులైనటువంటి వానరులను తీసుకుని వచ్చుటకు 10,000 మంది కపిశ్రేష్ఠులను పంపబడిన స్వయంగా వెళ్ళి ఆ వానర సేనాధిపతుల ద్వారా రాక్షస సమూహమును సంహరింపజేయును, స్వయముగా రావణుని వధించును. ఆ కపీంద్రుడు నేడే మీ వెంట రామచంద్రుడి యొక్క సేవ ఎందుకు పాల్గొను, రమ్ము అంటూ అంతఃపురమునకు తీసుకువెళ్ళిందిట. ఆ తారాదేవి కూడా వచ్చింది. అందరు సుగ్రీవుడు తన కుమారులతో భార్యతో సుహృద్గుణములతో పరివృతుడై కూర్చుని ఉన్నాడు. అతన్ని కలిసి అతనికి అభయదానం ప్రసాదింపు. పిమ్మట మీరు మీ వెంటనే రామచంద్రుడితో సుగ్రీవుడు తీసుకుని వెళ్ళింది అని తార చెప్పింది. అప్పుడు అతనికి అభయదానం ఇవ్వండి. ముందుగా భయపడుతూ ఉన్నాడు సుగ్రీవుడు. మీరు కోపోద్రుక్తులై ఉన్నారని భయపడుతూ ఉన్నాడు కనుక మీరు అతనికి అభయదానం ఇవ్వండి. ఈ విధంగా అతని తారా మాటలను వినేటువంటి లక్ష్మణుని ఇంకో కోపం చల్లారింది. అతడు వానరాజు సుగ్రీవుని అంతఃపురంలోకి వెళ్ళి అక్కడ సుగ్రీవుని తన భార్య రమణను చూచి ఆ సుగ్రీవుని కౌగలించుకొని పర్యంగం మీద పడి ఉండేనట. ఆ లక్ష్మణుని చూడగానే వారు అత్యంత భీతులై ఒక్కసారిగా అదిరిపడి లేచి నిలబడుతున్నారు. వారి నేత్రములు భక్తుతో విఫలమై ఉండేనట. అట్టి స్థితిలో వారిని చూసి లక్ష్మణుడు మిక్కిలి క్రోధంతో పలికినాట, ఓరి దుష్టుడా, నీవు రఘునాథుని మరిచిదివా? ఏ బాణముతో వీరవుడైన వారిని వధించబడినో అది
అని ఇది పరుషవాక్కులు కలుగుతున్న లక్ష్మణుడితో హనుమ ఇలా చెబుతూ ఉన్నాడు. వీరా, ఎందుకు ఇలా ఇట్లా పలుకులు పలుకుచుంటివి? ఈ వానరాజుడు నీకంటే అధికతరుడు భక్తుడు. అంటే మీరెంత భక్తుడు, రాముడికి ఆయన కూడా అంతే భక్తుడు. రామకార్యార్థం రాత్రి పగళ్ళు జాగరూకుడై ఉన్నాడు, మరవలేదు. ప్రభు చూడుము, కోటాను కోట్ల వానరులు అన్ని దిక్కుల నుండి విచ్చేయించుడే ఉన్నారు సుమా. వారందరూ సీతాన్వేషణకి అచిత్రలో వెళ్ళగలరు. రామకార్యములో ఏ లోపం లేకుండా సుగ్రీవుడు సమస్తము సాధించగలడు అని చెప్పాడట హనుమ. ఆ హనుమ మాట విని లక్ష్మణుడు కూడా కాస్త కొంచెం లజ్జితుడైనాడు. ఎందుకంటే రాముడు ముందే చెప్పినాడు కదా, హనుమతో జాగ్రత్తగా మాట్లాడాలి నాయన అని చెప్పినాడు. అందుకే హనుమంతుడి యొక్క మాటలను పరిగణలో తీసుకుంటాడు. హనుమతో లక్ష్మణుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటాడు. సుగ్రీవుడు కూడా అర్ఘపాద్య లక్ష్మణుని పూజించినాడ. అందరూ సుగ్రీవుడు లక్ష్మణుని కౌగిలించుకొని ఇలా అన్నాడు, నేను రామునికి దాసుడను, అతని చేత రక్షింపబడినటువంటి వాడను. రాముడు తన తేజస్సుతో అరక్షణములో సమస్త లోకములు జయింపగలడు. నాకు తెలుసు ఆ విషయం. ప్రభు, మేము చేయి సహాయం అంతయు కేవలం పేరుకు మాత్రమే. అప్పుడు ఆ సౌమిత్రి లక్ష్మణుడు అనుకున్నాడు, సుగ్రీవా మహానుభావ, నేనున్న మాటను క్షమించు. ప్రేమపూరితము కోపవశమున నేనంటి మాటలు ఉండేది. అంతేగాక శ్రీరాముడి పట్ల అశేష ప్రేమ కారణముగా నేను ఆ విధంగా పలికినాను సుమా. కావున ఇప్పుడే మనము బయలుదేరుదు. అడవిలో రాముడు ఒంటరిగా ఉన్నాడు, దుఃఖములకు లోనై ఉన్నాడు. జానకి విరహమున సహిష్ణుతను కోల్పోయి ఉన్నాడు అని చెప్పగా, అలాగే అని రథమును అధోరించి లక్ష్మణునితో కూడి వానర సైనికుడై కపీంద్రుడు రాముని దగ్గర బయలుదేరినాడు. భేలే మృదంగములను రోధించుచు అనేక బంధువుక వానరులు వెంటనే నడువగా శ్వేత ఛత్రములతో